హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యూటోరియల్. డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం 8th క్లాస్ సోషల్ కంటెంట్కు సంబంధించి భారత జాతీయోద్యమం దీనికి సంబంధించిన పూర్తి ప్రశ్నలను అయితే రూపొందించడం జరిగింది. ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మరింత విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారం మన వాట్సాప్ గ్రూపులలో అలాగే టెలిగ్రామ్ గ్రూపులలో షేర్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గ్రూపులలో జాయిన్ అవ్వండి. వాటికి సంబంధించిన గ్రూప్ లింక్స్ అనేటివి క్రింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. 8th క్లాస్ సోషల్ కంటెంట్కి సంబంధించి జాతీయోద్యమానికి సంబంధించిన ప్రశ్నలను ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, భారతదేశంలోని సమస్యలను చర్చించడానికి 1866లో లండన్లో తూర్పు ఇండియా అసోసియేషన్ను ఎవరు స్థాపించారు? ఆప్షన్ ఏ ఏవో హ్యూమ్, ఆప్షన్ బి దాదాబాయి నౌరోజీ, ఆప్షన్ సి ఆర్సి దత్, ఆప్షన్ డి సిఆర్ దాస్. భారతదేశంలోని సమస్యలను చర్చించడానికి లండన్లో ఈస్ట్ ఇండియా అసోసియేషన్ను స్థాపించింది దాదాబాయి నౌరోజీ. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, భారత జాతీయ కాంగ్రెస్ ఏ సంవత్సరంలో ఏర్పడింది? ఆప్షన్ ఏ 1887, ఆప్షన్ బి 1885, ఆప్షన్ సి 1890, ఆప్షన్ డి 1895. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ బి 1885వ సంవత్సరంలో ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ను స్థాపించడం జరిగింది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, భారత జాతీయ కాంగ్రెస్ మొదటి సమావేశానికి ఎంతమంది ప్రతినిధులు హాజరయ్యారు? ఆప్షన్ ఏ 45, ఆప్షన్ బి 72, ఆప్షన్ సి 100, ఆప్షన్ డి 50. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ బి 72 మంది ప్రతినిధులు ఐఎన్సి మొదటి సమావేశానికి హాజరు కావడం జరిగింది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, భారత జాతీయ కాంగ్రెస్ మొదటి అధ్యక్షుడు ఎవరు? ఆప్షన్ ఏ డబ్ల్యూసి బెనర్జీ, ఆప్షన్ బి ఏవో హ్యూమ్, ఆప్షన్ సి దాదాబాయి నౌరోజీ, ఆప్షన్ డి సిఆర్ దాస్. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ డబ్ల్యూసి బెనర్జీ. భారత జాతీయ కాంగ్రెస్ మొదటి అధ్యక్షుడు డబ్ల్యూసి బెనర్జీ, ఉమేష్ చంద్ర బెనర్జీ. ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ ఉద్యమ చరిత్రలో ఏ కాలాన్ని మితవాద యుగం అని పిలుస్తారు? ఆప్షన్ ఏ 1865 నుంచి 1885, ఆప్షన్ బి 1885 నుంచి 1905, ఆప్షన్ సి 1905 నుంచి 1920, ఆప్షన్ డి 1920 నుంచి 1947. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 1885 నుంచి 1905 వరకు గల కాలాన్ని మితవాద యుగమని, 1905 నుంచి 1919 వరకు గల కాలాన్ని అతివాద యుగమని, 1920 నుంచి 1947 వరకు గాంధీ యుగమని పిలవడం జరుగుతుంది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో మితవాద విధానంలో ఏ డిమాండ్ భాగం కాదు? ఆప్షన్ ఏ శాసన మండలిలో భారతీయులకు ఎక్కువ ప్రాతినిధ్యం, ఆప్షన్ బి సీనియర్ ప్రభుత్వ పదవులకు భారతీయుల నియామకం, ఆప్షన్ సి బ్రిటిష్ పాలన నుంచి పూర్తి స్వాతంత్రం, ఆప్షన్ డి భారతదేశంలో సివిల్ సర్వీస్ పరీక్షలను నిర్వహించడం. క్రింది వాటిలో మితవాద విధానంలో ఏ డిమాండ్ భాగం కాదు అంటే బ్రిటిష్ పాలన నుంచి పూర్తి స్వాతంత్రం అనేది భాగం కాదు. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో పేదరికానికి బ్రిటిష్ వారి దోపిడీ విధానాలే కారణమని ఎవరు నిర్ధారించారు? ఆప్షన్ ఏ డబ్ల్యూసి బెనర్జీ, ఆప్షన్ బి దాదాబాయి నౌరోజీ మరియు ఆర్సి దత్, ఆప్షన్ సి సిఆర్ దాస్, ఆప్షన్ డి బాలగంగాధర్ తిలక్. భారతదేశంలో పేదరికానికి బ్రిటిష్ వారి విధానాలే కారణమని నిర్ధారించిన జాతీయ నాయకులు దాదాబాయి నౌరోజీ మరియు ఆర్సి దత్. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, బ్రిటిష్ పాలన వల్ల భారతదేశంలో కరువు, పేదరికం ఏ ఆర్థిక పరిమాణాలకు దారితీశాయి?
ఆప్షన్ ఏ అధిక భూమి శిస్తు, ఆప్షన్ బి ఆహార ధాన్యాల ఎగుమతి, ఆప్షన్ సి పారిశ్రామీకరణ, ఆప్షన్ డి ఏ మరియు బి. భారతదేశంలో బ్రిటిష్ పాలన వల్ల కరువు, పేదరికం రావడానికి ముఖ్యమైన కారణాలు అధిక భూమి శిస్తు, ఆహార ధాన్యాల ఎగుమతి. ఆప్షన్ డి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో జాతీయ ఉద్యమానికి ముందడుగుగా ఏ ఉద్యమాన్ని పరిగణించారు? ఆప్షన్ ఏ స్వదేశీ ఉద్యమం, ఆప్షన్ బి క్విట్ ఇండియా ఉద్యమం, ఆప్షన్ సి శాసన ఉల్లంఘన ఉద్యమం, ఆప్షన్ డి సహాయ నిరాకరణ ఉద్యమం. భారతదేశంలో జాతీయ ఉద్యమానికి ముందడుగుగా స్వదేశీ ఉద్యమాన్ని పేర్కొనడం జరిగింది. దీనికే వందే మాతర ఉద్యమం అనే మరొక పేరు కూడా కలదు. ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, 1905లో బెంగాల్ విభజన వెనుక ఉన్న ప్రాథమిక లక్ష్యం ఏమిటి? ఆప్షన్ ఏ ఆర్థిక అభివృద్ధిని ప్రోత్సహించడం, ఆప్షన్ బి బెంగాలీలలో జాతీయతను బలహీనపరచడం, ఆప్షన్ సి పరిపాలనా సామర్థ్యాన్ని పెంచడం, ఆప్షన్ డి స్థానిక రాజకీయాలకు మద్దతు ఇవ్వడం. బెంగాల్ విభజన వెనుక ఉన్న ప్రాథమిక లక్ష్యం వచ్చేసి బెంగాలీలలో జాతీయతను బలహీనపరచడం. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, స్వదేశీ ఉద్యమ సమయంలో మహిళలు దేనిని ఉపయోగించడానికి నిరాకరించారు? ఆప్షన్ ఏ విదేశీ సుగంధ ద్రవ్యాలు, ఆప్షన్ బి విదేశీ ఆభరణాలు, ఆప్షన్ సి విదేశీ వస్త్రాలు, ఆప్షన్ డి బి మరియు సి. స్వదేశీ ఉద్యమ సమయంలో భారతీయ మహిళలు విదేశీ ఆభరణాలు, విదేశీ వస్త్రాలు ఉపయోగించడానికి నిరాకరించడం జరిగింది. ఆప్షన్ డి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, స్వదేశీ ఉద్యమ సమయంలో బెంగాల్ కెమికల్ స్టోర్ను ఎవరు ప్రారంభించారు? ఆప్షన్ ఏ ఆర్సి దత్, ఆప్షన్ బి సుబ్రహ్మణ్య అయ్యార్, ఆప్షన్ సి ప్రఫుల్లా చంద్ర రే, ఆప్షన్ డి బాలగంగాధర్ తిలక్. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ప్రఫుల్లా చంద్ర రే. స్వదేశీ ఉద్యమ సమయంలో బెంగాల్లో కెమికల్ స్టోర్ను ప్రఫుల్లా చంద్ర రే ప్రారంభించడం జరిగింది. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, స్వదేశీ ఉద్యమ సమయంలో ఏ ముఖ్యమైన ఉక్కు కర్మాగారం స్థాపించబడింది? ఆప్షన్ ఏ టాటా ఉక్కు కర్మాగారం, ఆప్షన్ బి ఐఐఎస్సిఓ స్టీల్ ప్లాంట్, ఆప్షన్ సి జిందాల్ స్టీల్ కర్మాగారం, ఆప్షన్ డి బిలాయ్ స్టీల్ కర్మాగారం. స్వదేశీ ఉద్యమ సమయంలో టాటా ఉక్కు కర్మాగారం స్థాపించడం జరిగింది. ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, బెంగాల్ విభజన ఏ సంవత్సరంలో జరిగింది? ఆప్షన్ ఏ 1905, ఆప్షన్ బి 1906, ఆప్షన్ సి 1907, ఆప్షన్ డి 1908. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 1905లో బెంగాల్ విభజన చేయడం జరిగింది లార్డ్ కర్జన్ నేతృత్వంలో. ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, బాలగంగాధర్ తిలక్ ఇచ్చిన నినాదం ఏమిటి? ఆప్షన్ ఏ స్వరాజ్యం నా జన్మ హక్కు, నేను దానిని సాధిస్తాను, ఆప్షన్ బి ఇంక్విలాబ్ జిందాబాద్, ఆప్షన్ సి నాకు స్వేచ్ఛ ఇవ్వండి లేదా నాకు మరణం ఇవ్వండి, ఆప్షన్ డి జై హింద్. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ స్వరాజ్యం నా జన్మ హక్కు, నేను దానిని సాధిస్తాను అని బాలగంగాధర్ తిలక్ నినాదం ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, అని బెసెంట్ మరియు తిలక్ ఏ ఉద్యమాన్ని ప్రారంభించారు? ఆప్షన్ ఏ సహాయ నిరాకరణ ఉద్యమం, ఆప్షన్ బి ఖిలాఫత్ ఉద్యమం, ఆప్షన్ సి హోమ్ రూల్ ఉద్యమం, ఆప్షన్ డి క్విట్ ఇండియా ఉద్యమం. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి హోమ్ రూల్ ఉద్యమం. అని బెసెంట్ మరియు తిలక్ ప్రారంభించిన ఉద్యమం హోమ్ రూల్ ఉద్యమం. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, 1907లో సూరత్లో జరిగిన సమావేశం కాంగ్రెస్ను ఏ రెండు వర్గాలుగా విభజించింది? ఆప్షన్ ఏ మితవాదులు మరియు అతివాదులు,
ఆప్షన్ బి జాతీయవాదులు మరియు ఉదారవాదులు. ఆప్షన్ సి రాడికల్స్ మరియు సాంప్రదాయవాదులు. ఆప్షన్ డి సంస్కరణవాదులు మరియు సాంప్రదాయవాదులు. సూరత్లో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో మితవాదులు మరియు అతివాదులుగా విడిపోవడం జరిగింది. ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, హోమ్ రూల్ ఉద్యమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఆప్షన్ ఏ విదేశీ ప్రభావాన్ని ప్రోత్సహించడం. ఆప్షన్ బి స్వయం పాలన స్థాపించడం. ఆప్షన్ సి బ్రిటిష్ పాలనకు మద్దతు ఇవ్వడం. ఆప్షన్ డి సామాజిక సంస్కరణలను ఆమోదించడం. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి స్వరాజ్యాన్ని సాధించడం లేదా స్వపరిపాలన స్థాపించడం. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్ర ప్రాంతంలో జాతీయ ఉద్యమం ఏ పత్రిక ద్వారా ప్రచారం చేయబడింది? ఆప్షన్ ఏ ఆంధ్ర పత్రిక. ఆప్షన్ బి కృష్ణ పత్రిక. ఆప్షన్ సి తెలుగు సంబరాలు. ఆప్షన్ డి జనసంఘం. ఆంధ్ర ప్రాంతంలో జాతీయ ఉద్యమాన్ని ప్రచారం చేసిన పత్రిక కృష్ణ పత్రిక. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, స్వదేశీ ఉద్యమంలో మితవాద వర్గానికి చెందిన కీలక నేతలు ఎవరు? ఆప్షన్ ఏ బాలగంగాధర్ తిలక్ మరియు బిపిన్ చంద్రపాల్. ఆప్షన్ బి దాదాబాయి నౌరోజీ, ఫిరోజ్ షా మెహతా మరియు సురేంద్రనాథ్ బెనర్జీ. ఆప్షన్ సి మహాత్మా గాంధీ మరియు జవహర్లాల్ నెహ్రూ. ఆప్షన్ డి సుభాష్ చంద్రబోస్ మరియు సిఆర్ దాస్. స్వదేశీ ఉద్యమంలో మితవాద వర్గానికి చెందిన కీలక నేతలు దాదాబాయి నౌరోజీ, ఫిరోజ్ షా మెహతా మరియు సురేంద్రనాథ్ బెనర్జీ. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, కృష్ణ పత్రిక ఏ సంవత్సరంలో స్థాపించబడింది? ఆప్షన్ ఏ 1900 సంవత్సరంలో. ఆప్షన్ బి 1902. ఆప్షన్ సి 1910. ఆప్షన్ డి 1914. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 1902లో కృష్ణ పత్రిక స్థాపించడం జరిగింది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ముట్నూరి కృష్ణారావు కృష్ణ పత్రికకు ఎప్పటి వరకు సంపాదకుడిగా పనిచేశారు? ఆప్షన్ ఏ 1914. ఆప్షన్ బి 1919. ఆప్షన్ సి మరణించే వరకు. ఆప్షన్ డి 1925. ముట్నూరి కృష్ణారావు కృష్ణపత్రిక స్థాపించిన 1902 నుంచి ఉపసంపాదకుడిగా పనిచేసి 1907లో దానికి సంపాదకత్వం వహించడం జరిగింది. ఆయన మరణించే వరకు అనగా 1945 వరకు కృష్ణపత్రికకు సంపాదకుడిగా ముట్నూరి కృష్ణారావు పనిచేయడం జరిగింది. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, మొదటి ప్రపంచ యుద్ధంలో ఏ దేశం ఓడిపోయింది? ఆప్షన్ ఏ ఫ్రాన్స్. ఆప్షన్ బి యునైటెడ్ కింగ్డమ్. ఆప్షన్ సి జర్మనీ. ఆప్షన్ డి ఆస్ట్రియా. మొదటి ప్రపంచ యుద్ధంలో ఓడిపోయిన దేశం జర్మనీ. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, మొదటి ప్రపంచ యుద్ధం జరిగిన కాలం ఏమిటి? ఆప్షన్ ఏ 1910 నుంచి 1915. ఆప్షన్ బి 1914 నుంచి 1918. ఆప్షన్ సి 1920 నుంచి 1925. ఆప్షన్ డి 1930 నుంచి 1935. మొదటి ప్రపంచ యుద్ధం జరిగిన కాలం వచ్చేసి 1914 నుంచి 1918. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఏ దేశం కమ్యూనిస్టు విప్లవాన్ని విజయవంతంగా ఎదుర్కొంది? ఆప్షన్ ఏ జర్మనీ. ఆప్షన్ బి ఫ్రాన్స్. ఆప్షన్ సి రష్యా. ఆప్షన్ డి చైనా. కమ్యూనిస్టు విప్లవాన్ని విజయవంతంగా ఎదుర్కొన్న దేశం రష్యా. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రజలు ఒకే దేశంగా ఏర్పడి తమపై తాము అధికారం కలిగి ఉండే పరిస్థితిని ఏ భావన సూచిస్తుంది? ఆప్షన్ ఏ ప్రజాస్వామ్యం. ఆప్షన్ బి సార్వభౌమాధికారం. ఆప్షన్ సి అరాచకం. ఆప్షన్ డి రాచరికం. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ బి సార్వభౌమాధికారం. ప్రజలు ఒకే దేశంగా ఏర్పడి తమపై తాము అధికారం కలిగి ఉండే పరిస్థితిని సూచించే భావన సార్వభౌమాధికారం. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్,
గాంధీ తన పోరాటాలకు ఏ పద్ధతిని ఎంచుకున్నారు? ఆప్షన్ ఏ హింస, ఆప్షన్ బి సత్యాగ్రహం, ఆప్షన్ సి చర్చలు, ఆప్షన్ డి శాసనోల్లంఘన. గాంధీజీ తన పోరాటాలకు సత్యాగ్రహ పద్ధతిని ఎంచుకున్నారు. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్. గాంధీజీ దక్షిణాఫ్రికా నుంచి భారతదేశానికి ఏ సంవత్సరంలో తిరిగి వచ్చాడు? ఆప్షన్ ఏ 1914, ఆప్షన్ బి 1915, ఆప్షన్ సి 1916, ఆప్షన్ డి 1918. గాంధీజీ దక్షిణాఫ్రికా నుంచి భారతదేశానికి 1915 జనవరి 9న రావడం జరిగింది. కాబట్టి జనవరి 9ని ప్రవాస భారతీయ దినోత్సవంగా జరుపుకుంటారు. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో గాంధీజీ తొలి నాయకత్వ పాత్ర పోషించిన ఉద్యమం ఏది? ఆప్షన్ ఏ అహ్మదాబాద్ సమ్మె, ఆప్షన్ బి చంపారన్ ఉద్యమం, ఆప్షన్ సి సహాయ నిరాకరణ ఉద్యమం, ఆప్షన్ డి క్విట్ ఇండియా ఉద్యమం. గాంధీజీ భారతదేశంలో తొలి నాయకత్వ పాత్ర పోషించిన ఉద్యమం చంపారన్ ఉద్యమం. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్. గాంధీ చంపారన్ ఉద్యమానికి ఏ సంవత్సరంలో నాయకత్వం వహించారు? ఆప్షన్ ఏ 1915, ఆప్షన్ బి 1917, ఆప్షన్ సి 1919, ఆప్షన్ డి 1920. గాంధీజీ భారతదేశంలో తొలి నాయకత్వ ఉద్యమం చంపారన్ ఉద్యమం. ఇది 1917లో దీనికి నాయకత్వం వహించడం జరిగింది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్. గాంధీ పాల్గొన్న ఖైరా నిరసన యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఆప్షన్ ఏ కార్మిక హక్కులు, ఆప్షన్ బి భూమి హక్కులు, ఆప్షన్ సి విద్యా సంస్కరణ, ఆప్షన్ డి మత స్వేచ్ఛ. గాంధీజీ పాల్గొన్న ఖైరా నిరసన యొక్క ముఖ్య ఉద్దేశం కార్మిక హక్కులు. ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్. జాతీయ ఉద్యమాన్ని అణచివేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం 1919లో ఏ ముఖ్యమైన చట్టాన్ని అమలు చేసింది? ఆప్షన్ ఏ రౌలత్ చట్టం, ఆప్షన్ బి భారత ప్రభుత్వ చట్టం, ఆప్షన్ సి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఆప్షన్ డి భారత రక్షణ చట్టం. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ రౌలత్ చట్టం. భారత జాతీయ ఉద్యమాన్ని అణచివేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం 1919లో రౌలత్ చట్టాన్ని రూపొందించడం జరిగింది. ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో గాంధీజీ జాతీయ ఉద్యమంలో మొదటి ఉద్యమం ఏది? ఆప్షన్ ఏ అహ్మదాబాద్ మిల్లు కార్మికుల సమ్మె, ఆప్షన్ బి ఖిలాఫత్ ఉద్యమం, ఆప్షన్ సి రౌలత్ సత్యాగ్రహం, ఆప్షన్ డి క్విట్ ఇండియా ఉద్యమం. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అహ్మదాబాద్ మిల్లు కార్మికుల సమ్మె. ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్. రౌలత్ చట్టం పోలీసులకు ఈ క్రింది అధికారాలను కల్పించింది. ఆప్షన్ ఏ వివరాలు లేకుండా అరెస్టులు చేయడం, ఆప్షన్ బి బహిరంగ విచారణలు నిర్వహించడం, ఆప్షన్ సి ఖైదీలకు బెయిల్ మంజూరు చేయడం, ఆప్షన్ డి వారి స్వంత నాయకులను ఎన్నుకోవడం. రౌలత్ చట్టం పోలీసులకు వివరణ లేకుండా అరెస్టులు చేసే అధికారాన్ని కల్పించడం జరిగింది. ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్. రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా నిరసనకు గాంధీ ఏ తేదీన పిలుపునిచ్చారు? ఆప్షన్ ఏ ఏప్రిల్ 1, 1919, ఆప్షన్ బి ఏప్రిల్ 6, 1919, ఆప్షన్ సి ఏప్రిల్ 13, 1919, ఆప్షన్ డి ఏప్రిల్ 20, 1919. రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా గాంధీజీ ఏప్రిల్ 6, 1919 పిలుపునివ్వడం జరిగింది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్. 1919 ఏప్రిల్ 13న జలియన్వాలా బాగ్ వద్ద ప్రజలు ఎందుకు గుమిగూడారు? ఆప్షన్ ఏ పండగ జరుపుకోవడానికి, ఆప్షన్ బి రౌలత్ చట్టాన్ని వ్యతిరేకించడానికి, ఆప్షన్ సి భూమి హక్కులను డిమాండ్ చేయడానికి, ఆప్షన్ డి స్వాతంత్రం కోసం సంఘటితం అవడానికి.
1919 ఏప్రిల్ 13న జలియన్వాలా బాగ్ వద్ద ప్రజలు రౌలత్ చట్టాన్ని వ్యతిరేకించడానికి గుమిగూడారు. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, జలియన్వాలా బాగ్ మారణహోమం భారతదేశంలోని ఏ రాష్ట్రంలో జరిగింది? ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్, ఆప్షన్ బి పంజాబ్, ఆప్షన్ సి మహారాష్ట్ర, ఆప్షన్ డి పశ్చిమ బెంగాల్. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి పంజాబ్ రాష్ట్రంలో అమృత్సర్ అనే ప్రాంతంలో జలియన్వాలా బాగ్ అనే ప్రాంతంలో ఈ మారణ హోమం జరిగింది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, జలియన్వాలా బాగ్ మారణకాండకు ఎవరు బాధ్యులు? ఆప్షన్ ఏ జనరల్ డయ్యర్, ఆప్షన్ బి లార్డ్ ఇర్విన్, ఆప్షన్ సి గాంధీ, ఆప్షన్ డి రవీంద్రనాథ్ ఠాగూర్. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ జనరల్ డయ్యర్. జలియన్వాలా బాగ్ మారణకాండకు జనరల్ డయ్యర్ బాధ్యుడు. ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశాన్ని లౌకిక రాజ్యంగా ఎందుకు పరిగణిస్తారు? ఆప్షన్ ఏ ఇది ఒక మతాన్ని ప్రముఖంగా సమర్థిస్తుంది, ఆప్షన్ బి ఇది అన్ని మతాలను సమానంగా ప్రోత్సహిస్తుంది, ఆప్షన్ సి ఇది మతాన్ని నిరుత్సాహపరుస్తుంది, ఆప్షన్ డి ఇది హిందూ మతాన్ని మాత్రమే గుర్తిస్తుంది. భారతదేశాన్ని లౌకిక రాజ్యంగా ఎందుకు పరిగణిస్తారు అంటే ఇది అన్ని మతాలను సమానంగా ప్రోత్సహిస్తుంది కాబట్టి భారతదేశాన్ని లౌకిక రాజ్యంగా పిలవడం జరుగుతుంది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఢాకాలో ఆల్ ఇండియా ముస్లిం లీగ్ ఏ సంవత్సరంలో స్థాపించబడింది? ఆప్షన్ ఏ 1905, ఆప్షన్ బి 1906, ఆప్షన్ సి 1907, ఆప్షన్ డి 1908. ఆల్ ఇండియా ముస్లిం లీగ్ ఢాకాలో 1906వ సంవత్సరంలో స్థాపించడం జరిగింది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, 1905లో బెంగాల్ విభజనకు మద్దతు ఇచ్చిన రాజకీయ పార్టీ ఏది? ఆప్షన్ ఏ హిందూ మహాసభ, ఆప్షన్ బి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఆప్షన్ సి ఆల్ ఇండియా ముస్లిం లీగ్, ఆప్షన్ డి స్వరాజ్ పార్టీ. బెంగాల్ విభజనకు మద్దతు ఇచ్చిన రాజకీయ పార్టీ ఆల్ ఇండియా ముస్లిం లీగ్. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, 1909లో భారత ప్రభుత్వ చట్టం ద్వారా ముస్లింల కోసం ఏ ప్రత్యేక నిబంధనను రూపొందించారు? ఆప్షన్ ఏ శాసనసభలలో రిజర్వ్ చేయబడిన సీట్లు, ఆప్షన్ బి ప్రత్యేక పన్ను మినహాయింపు, ఆప్షన్ సి ప్రత్యేక విద్యా సంస్థలు, ఆప్షన్ డి మత స్వేచ్ఛల రక్షణ. 1909లో భారత ప్రభుత్వ చట్టం ద్వారా ముస్లింల కోసం శాసనసభలో రిజర్వ్ చేయబడిన సీట్లను కేటాయించడం జరిగింది. ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, 1915లో ఏర్పడిన హిందూ మహాసభకు నాయకుడు ఎవరు? ఆప్షన్ ఏ బాలగంగాధర్ తిలక్, ఆప్షన్ బి మోహన్ దాస్ గాంధీ, ఆప్షన్ సి పండిత్ మదన్ మోహన్ మాలవీయ, ఆప్షన్ డి సుభాష్ చంద్రబోస్. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి పండిత్ మదన్ మోహన్ మాలవీయ. 1915లో ఏర్పడిన హిందూ మహాసభకు నాయకుడు మదన్ మోహన్ మాలవీయ. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, 1920లో ఖిలాఫత్ ఉద్యమానికి కారణం ఏమిటి? ఆప్షన్ ఏ భారత జాతీయ కాంగ్రెస్ స్వాతంత్రం కోసం పిలుపు, ఆప్షన్ బి టర్కీ సుల్తాన్కు ఖలీఫా బిరుదును బ్రిటిష్ ప్రభుత్వం రద్దు చేయడం, ఆప్షన్ సి టర్కీలో కరువు, ఆప్షన్ డి హిందూ జాతీయవాదం పెరుగుదల. 1920లో ఖిలాఫత్ ఉద్యమానికి కారణం టర్కీ సుల్తాన్కు ఉన్న ఖలీఫా బిరుదును బ్రిటిష్ ప్రభుత్వం రద్దు చేయడం. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ఖిలాఫత్ ఉద్యమ నాయకులు ఎవరు? ఆప్షన్ ఏ మోహన్ దాస్ గాంధీ మరియు జవహర్లాల్ నెహ్రూ, ఆప్షన్ బి మహమ్మద్ అలీ మరియు షౌకత్ అలీ, ఆప్షన్ సి సయ్యద్ మహమ్మద్ ఖాన్ మరియు అల్లామా ఇక్బాల్, ఆప్షన్ డి సర్దార్ వల్లభాయ్ పటేల్ మరియు సి రాజగోపాలాచారి. భారతదేశంలో ఖిలాఫత్ ఉద్యమానికి నాయకత్వం వహించింది మహమ్మద్ అలీ మరియు షౌకత్ అలీ. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం.
నెక్స్ట్ క్వశ్చన్, నాగ్పూర్ సమావేశంలో గాంధీని కాంగ్రెస్ నాయకుడిగా ఏ సంవత్సరంలో గుర్తించారు? ఆప్షన్ ఏ 1917, ఆప్షన్ బి 1919, ఆప్షన్ సి 1920, ఆప్షన్ డి 1921. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 1920 నాగ్పూర్ సమావేశంలో గాంధీజీని కాంగ్రెస్ నాయకుడిగా ఎన్నుకోవడం జరిగింది. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, 1920లో ప్రారంభమైన సహాయ నిరాకరణ ఉద్యమంలో ఏ చర్యలు తీసుకున్నారు? ఆప్షన్ ఏ బ్రిటిష్ విద్యా సంస్థలకు మద్దతు, ఆప్షన్ బి బ్రిటిష్ పాఠశాలలను బహిష్కరించడం మరియు స్వదేశీ పాఠశాలల స్థాపన, ఆప్షన్ సి బ్రిటిష్ కోర్టులలో భాగస్వామ్యం, ఆప్షన్ డి సంపన్న భారతీయులకు పన్నుల పెరుగుదల. 1920లో ప్రారంభమైన సహాయ నిరాకరణ ఉద్యమంలో తీసుకున్న చర్యల్లో భాగంగా బ్రిటిష్ పాఠశాలలను బహిష్కరించడం మరియు స్వదేశీ పాఠశాలల స్థాపన. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, విదేశీ దుస్తుల విషయంలో గాంధీ దేనిని సమర్థించారు? ఆప్షన్ ఏ విదేశీ వస్త్రాలను ప్రోత్సహించడం, ఆప్షన్ బి విదేశీ దుస్తులను బహిష్కరించడం మరియు కాల్చడం, ఆప్షన్ సి మరిన్ని విదేశీ దుస్తులను దిగుమతి చేసుకోవడం, ఆప్షన్ డి పాశ్చాత్య దుస్తులను మాత్రమే ధరించడం. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి విదేశీ దుస్తులను బహిష్కరించడం మరియు కాల్చడం. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, చీరాల పేరాల ఉద్యమ నాయకుడు ఎవరు? ఆప్షన్ ఏ మహాత్మా గాంధీ, ఆప్షన్ బి దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, ఆప్షన్ సి జవహర్లాల్ నెహ్రూ, ఆప్షన్ డి భగత్ సింగ్. చీరాల పేరాల ఉద్యమ నాయకుడు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, చౌరీ చౌరా సంఘటన ఏ సంవత్సరంలో జరిగింది? ఆప్షన్ ఏ 1919, ఆప్షన్ బి 1920, ఆప్షన్ సి 1922, ఆప్షన్ డి 1925. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 1922లో చౌరీ చౌరా సంఘటన జరిగింది. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, చౌరీ చౌరా సంఘటన యొక్క ముఖ్యమైన ఫలితం ఏమిటి? ఆప్షన్ ఏ గాంధీ విదేశీ వస్తువులను ప్రోత్సహించడం, ఆప్షన్ బి గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని నిలిపివేయడం, ఆప్షన్ సి కొత్త రాజకీయ పార్టీ స్థాపన, ఆప్షన్ డి గ్రామీణ ప్రాంతాల్లో పోలీసుల ఉనికి పెరుగుదల. చౌరీ చౌరా సంఘటన యొక్క ముఖ్యమైన ఫలితం గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని నిలిపివేయడం. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఉప్పు సత్యాగ్రహం ఏ ఉద్యమంలో భాగంగా చేపట్టారు? ఆప్షన్ ఏ సహాయ నిరాకరణ ఉద్యమం, ఆప్షన్ బి శాసన ఉల్లంఘన ఉద్యమం, ఆప్షన్ సి క్విట్ ఇండియా ఉద్యమం, ఆప్షన్ డి ఖిలాఫత్ ఉద్యమం. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ బి శాసన ఉల్లంఘన ఉద్యమంలో భాగంగా ఉప్పు సత్యాగ్రహాన్ని చేపట్టడం జరిగింది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, గాంధీ దండి యాత్రను ఎక్కడ ప్రారంభించారు? ఆప్షన్ ఏ ఢిల్లీ, ఆప్షన్ బి అహ్మదాబాద్, ఆప్షన్ సి సబర్మతి ఆశ్రమం, ఆప్షన్ డి చెన్నై. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి సబర్మతి ఆశ్రమం నుంచి దండి యాత్రను గాంధీజీ గారు ప్రారంభించడం జరిగింది. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, 1929లో లాహోర్ కాంగ్రెస్ సమావేశంలో కాంగ్రెస్ ఏ ముఖ్యమైన ప్రకటన చేసింది? ఆప్షన్ ఏ పాక్షిక స్వాతంత్రం కోసం డిమాండ్, ఆప్షన్ బి పూర్తి స్వపరిపాలన వారి లక్ష్యం, ఆప్షన్ సి బ్రిటిష్ పాలనకు మద్దతు, ఆప్షన్ డి విదేశాంగ విధానాలను అంగీకరించడం. 1929 లాహోర్లో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో కాంగ్రెస్ పూర్తి స్వపరిపాలన వారి లక్ష్యంగా ప్రకటన చేయడం జరిగింది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్ఎస్ఎస్గా సంక్షిప్తీకరించబడిన సంస్థ ఏది? ఆప్షన్ ఏ రాష్ట్రీయ సమాజ సేవక్, ఆప్షన్ బి రాష్ట్రీయ స్వాతంత్ర సంఘ్, ఆప్షన్ సి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, ఆప్షన్ డి రాష్ట్రీయ సర్వోదయ సేవ. ఆర్ఎస్ఎస్గా
సంక్షిప్తీకరించబడిన సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, దండి యాత్రలో గాంధీజీ ఎన్ని కిలోమీటర్లు నడిచారు? ఆప్షన్ ఏ 250 కిలోమీటర్లు, ఆప్షన్ బి 300 కిలోమీటర్లు, ఆప్షన్ సి 375 కిలోమీటర్లు, ఆప్షన్ డి 400 కిలోమీటర్లు. దండి యాత్రలో భాగంగా గాంధీజీ 375 కిలోమీటర్లు నడిచారు. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, శాసన ఉల్లంఘన ఉద్యమ సమయంలో బ్రిటిష్ ప్రభుత్వం ఏమి చేసింది? ఆప్షన్ ఏ అందరు ఖైదీలను విడుదల చేసింది, ఆప్షన్ బి దాదాపు 90,000 మంది సత్యాగ్రహులను అరెస్టు చేసింది, ఆప్షన్ సి ఉద్యమానికి మద్దతునిచ్చింది, ఆప్షన్ డి నిరసనలను విస్మరించింది. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి దాదాపు 90,000 మంది సత్యాగ్రహులను అరెస్టు చేయడం జరిగింది శాసన ఉల్లంఘన ఉద్యమ సమయంలో బ్రిటిష్ ప్రభుత్వం. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, శాసన ఉల్లంఘన ఉద్యమం తర్వాత భారతీయుల ఆకాంక్షను తీర్చడానికి ఏ చట్టం రూపొందించబడింది? ఆప్షన్ ఏ భారత స్వాతంత్ర చట్టం, ఆప్షన్ బి భారత ప్రభుత్వ చట్టం 1935, ఆప్షన్ సి భారత జాతీయ సైనిక చట్టం, ఆప్షన్ డి క్విట్ ఇండియా తీర్మానం. శాసన ఉల్లంఘన ఉద్యమం తర్వాత భారతీయుల ఆకాంక్షలను తీర్చడానికి భారత ప్రభుత్వ చట్టం 1935ను రూపొందించారు. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, 11 రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు ఏ సంవత్సరంలో జరిగాయి? ఆప్షన్ ఏ 1935, ఆప్షన్ బి 1937, ఆప్షన్ సి 1942, ఆప్షన్ డి 1946. 11 రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు 1937వ సంవత్సరంలో జరిగాయి. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, రెండవ ప్రపంచ యుద్ధం ఏ సంవత్సరాలలో జరిగింది? ఆప్షన్ ఏ 1935 నుంచి 1940, ఆప్షన్ బి 1937 నుంచి 1945, ఆప్షన్ సి 1939 నుంచి 1945, ఆప్షన్ డి 1940 నుంచి 1945. రెండవ ప్రపంచ యుద్ధం 1939 నుంచి 1945 మధ్యకాలంలో జరిగింది. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైన సంవత్సరం ఏది? ఆప్షన్ ఏ 1914, ఆప్షన్ బి 1935, ఆప్షన్ సి 1939, ఆప్షన్ డి 1941. రెండవ ప్రపంచ యుద్ధం 1939లో ప్రారంభమై 1945లో ముగిసింది. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, 1940లో ప్రావిన్సులలో కాంగ్రెస్ ప్రభుత్వాలు రాజీనామా చేయడానికి కారణం ఏమిటి? ఆప్షన్ ఏ బ్రిటిష్ వారి మద్దతు లేకపోవడం, ఆప్షన్ బి స్వాతంత్రానికి సన్నాహాలు, ఆప్షన్ సి యుద్ధానంతరం స్వాతంత్రం ఇవ్వడానికి బ్రిటిష్ వారు నిరాకరించడం, ఆప్షన్ డి కాంగ్రెస్లోని అంతర్గత విభేదాలు. 1940లో ప్రావిన్సులలో గెలుపొందిన కాంగ్రెస్ ప్రభుత్వాలు రాజీనామా చేయడానికి గల కారణం యుద్ధానంతరం స్వాతంత్రం ఇవ్వడానికి బ్రిటిష్ వారు నిరాకరించడం. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, హిట్లర్తో సంబంధం ఉన్న రాజకీయ పార్టీ పేరేమిటి? ఆప్షన్ ఏ కమ్యూనిస్ట్ పార్టీ, ఆప్షన్ బి నేషనల్ సోషలిస్ట్ జర్మన్ వర్కర్స్ పార్టీ, ఆప్షన్ సి రిపబ్లికన్ పార్టీ, ఆప్షన్ డి లిబరల్ పార్టీ. హిట్లర్తో సంబంధం ఉన్న రాజకీయ పార్టీ నేషనల్ సోషలిస్ట్ జర్మన్ వర్కర్స్ పార్టీ. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, యూరోప్లో రెండవ ప్రపంచ యుద్ధం ముగింపునకు దారితీసిన ప్రధాన సంఘటన ఏది? ఆప్షన్ ఏ బెర్లిన్ పతనం, ఆప్షన్ బి ప్యారిస్ విముక్తి, ఆప్షన్ సి బాంబు దాడి, ఆప్షన్ డి ఇటలీ లొంగిపోవడం. రెండవ ప్రపంచ యుద్ధం ముగింపునకు దారితీసిన ప్రధాన సంఘటన వచ్చేసి బెర్లిన్ పతనం కావడం. ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో గాంధీజీ ఏ నినాదం ఇచ్చారు? ఆప్షన్ ఏ సాధించు లేదా మరణించు, ఆప్షన్ బి క్విట్ ఇండియా, ఆప్షన్ సి నాకు స్వేచ్ఛ ఇవ్వండి, ఆప్షన్ డి ఇప్పుడే స్వయం పాలన. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ సాధించు లేదా మరణించు అనే నినాదాన్ని
క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో గాంధీజీ గారు ఇవ్వడం జరిగింది? డూ ఆర్ డై అనే నినాదాన్ని. ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, క్విట్ ఇండియా తీర్మానం ఎప్పుడు ఆమోదించబడింది? ఆప్షన్ ఏ ఆగస్టు 8, 1942. ఆప్షన్ బి మార్చ్ 21, 1943. ఆప్షన్ సి ఆగస్టు 15, 1947. ఆప్షన్ డి జూలై 4, 1946. క్విట్ ఇండియా తీర్మానాన్ని ఆగస్టు 8, 1942లో ఆమోదించడం జరిగింది. ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, సింగపూర్లో తాత్కాలిక స్వాతంత్ర భారత ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేశారు? ఆప్షన్ ఏ మహాత్మా గాంధీ. ఆప్షన్ బి జవహర్లాల్ నెహ్రూ. ఆప్షన్ సి సుభాష్ చంద్రబోస్. ఆప్షన్ డి సర్దార్ వల్లభాయ్ పటేల్. సింగపూర్లో తాత్కాలిక భారత ప్రభుత్వాన్ని సుభాష్ చంద్రబోస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. ఇది ఫ్రెండ్స్ 8th క్లాస్ సోషల్కు సంబంధించి భారత జాతీయోద్యమానికి సంబంధించిన చాలా ముఖ్యమైన ప్రశ్నలను ఈ వీడియో రూపంలో అందించడం జరిగింది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.